షర్మిలను గెలిపించే బాధ్యత అనేది పెద్ద పేరు. నేను చేయగలిగింది చేస్తున్నా అని వైఎస్ సునీతారెడ్డి అన్నారు. షర్మిల నాకు చెల్లెలు. మా ఇద్దరి పోరాటం ఒక్కటే. నా పోరాటం ఇంకా ఎక్కువ ఉంది. ఈరోజు ఇద్దరికీ ఒకే గోల్ అయితే ఉంది. ఇప్పటికీ గోల్ అవినాష్ రెడ్డిని, జగనన్నను ఓడించాలి, వైసీపీని గద్దె దింపాలి. ఒకసారి శిక్ష పడితే 6 ఏళ్లు శిక్ష పడుతుంది. అయితే కేసు ట్రయల్కి రాకుండా అడ్డుపడుతున్నారు. దీంతో కన్విక్షన్ రాదు. పదే పదే పోటీ చేస్తారు. ఆలస్యమైతే మళ్లీ పోటీ చేస్తారు. నేరస్తులు చట్టసభలకు రాకూడదు అని వైఎస్ సునీతారెడ్డి అన్నారు. ఇంకొకటి, ఆ సినిమాలో పులివెందుల్లో కానీ కడపలో కానీ వివేకం గారి మద్దతు లేకుండా గెలవడం అసాధ్యమని చూపించారు. ఇప్పుడు మరి షర్మిల గారు పోటీ చేస్తారు. తండ్రి గారి బాధ్యత మీరు ఏమైనా తీసుకుంటారు? ఆమె తరఫున బాధ్యత అన్నది పెద్ద పేరండి. నాకు అంత కేపబిలిటీ లేదనుకుంటాను. నేను చేయగలిగితే చేస్తూనే ఉన్నాను. కానీ అంతంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ చేయగలిగే శక్తి నాకు లేదు. వాటర్లో ఏమన్నా కోరుతారు? షర్మిల గారు పోటీ చేస్తున్నారు. షర్మిల నా చెల్లెలు. షర్మిల గోల్ నా గోల్. బోత్ ఆర్ గోల్స్ ఆర్ ద సేమ్. మా పోరాటం రిజల్ట్ ఇప్పటికైతే సేమ్ ఉంది. దీనికంటే నా పోరాటం ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పట్లో ఒక స్టెప్ మాత్రమే ఈ గవర్నమెంట్ పోవాలి. నా పోరాటం ఇంకా పైన ఉంటుంది. తన పోరాటం ఆ తర్వాత తనకు వేరే పోరాటం. బట్ ఈరోజు మా ఇద్దరికి ఒకే గోల్ అయితే ఉంది. ఓకే, ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలో చేయాలి. ఇప్పటికీ గోల్ ఫస్ట్ అవినాష్ రెడ్డిని ఓడించాలి, వీలైతే జగనన్నను ఓడించాలి, వైఎస్ఆర్సీపీ రాకూడదు. అవినాష్ రెడ్డి ఓడిపోవాలి, ఖచ్చితంగా జరగాలి. ఒకసారి అక్యూజ్డ్ కన్విక్షన్ వస్తే రూల్ ప్రకారం 6 సంవత్సరాలు కంటెస్ట్ చేయలేదు ఎలక్షన్స్లో. ఇక్కడ ట్రయల్కే రాకుండా డిలే చేసుకుంటూ పోతుంటే అక్యూజ్డ్కి కన్విక్షన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆ కన్విక్షన్ వచ్చాక కంటెస్ట్ చేయలేని పరిస్థితి. సో ఇది సిస్టమ్స్తో ఆడుకున్నట్లు కాదా? అక్యూజ్డ్ అని తెలుసు, కన్విక్షన్ రాదు, కానీ పోటీ చేయగలుగుతాడు. రైట్? సో మనం సిస్టమ్స్ అన్నీ డిలే చేసుకుంటూ పోతే, ట్రయల్స్ డిలే అవుతూ ఉంటే మళ్ళీ గెలుచుకుంటూనే పోవాలనా? అది తప్పు. న్యాయపరంగా కూడా తప్పే కదా. ఎగ్జాక్ట్లీ, నేరస్తులు ఉండకూడదు. తప్పించుకుంటూ పోతూ ఉంటే అట్లే ఇంకోసారి గెలుస్తారు, ఇంకోసారి ఎలక్షన్లు గెలుస్తారు. సిస్టమ్స్ని వాడుకుంటుంటారు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళని.